అను ఇక పడుకో, రేపు స్కూల్కి వెళ్ళాలి. నానా మీరు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళరు కదా? నాకు రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు. సరే అను, నేను నిన్ను వదిలి ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళను. అమ్మ రోజు పాడే పాట నా కోసం ఒకసారి పాడండి. అను నేను పాట పాడటం ఇప్పుడు ప్లీజ్ నానా ప్లీజ్. నేను 2 నిమిషాల్లో నిద్రపోతాను. ఓకే. నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు సిమ్రన్? సిమ్రన్ ఇది సిమ్రన్ గొంతే, ఖచ్చితంగా సిమ్రన్ గొంతే. సిమ్రన్ లాలి
నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తను బాబు శివ, తను ఈ గదికి ఎందుకు వచ్చింది? ఆ పాట నువ్వు పాడావా? ఆ పాట నీకెలా తెలుసు? పాట? ఏం పాట? అదే పాటమ్మా, సిమ్రన్ పాడే పాట. పాట? ఏం పాట? నాకసలు పాటలే రావే. అయినా నేను నేను ఇక్కడికెలా వచ్చాను? నీకు నువ్వే వచ్చావు. నేను లోపలికి వచ్చేసరికి అను దగ్గర పాట పాడుతున్నావు. కానీ నాకసలు పాడడమే రాదు. అలాంటప్పుడు నేనెలా పాడతాను? అరే, నీకు పాట వచ్చో రాదో తర్వాత సంగతి అస్మిత. ముందు నువ్వు నాకు ఈ విషయం చెప్పు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇది సిమ్రాన్ గది కదా? నేను ముందే చెప్పాను కదా నాకు ఇలాంటివన్నీ నచ్చవని. నేను మీ అమ్మకి ఏ మొహం పెట్టుకొని కనిపించను? అక్క, నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. నేను చెప్పేది నమ్మండి. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియడం లేదు. నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. ఆర్తి, వెళ్ళండి. ఈ అమ్మాయి నీ గదికి తీసుకువెళ్ళు. పడుకునే ముందు తలుపుల్ని జాగ్రత్తగా వేసుకోండి. అలాగే చిన్నమ్మా. పద అస్మిత. ఆంటీ, నాకు ఇంకోసారి మళ్ళీ ఆ పాట పాడి వినిపించరా? నాకు నిద్ర వస్తుంది. అను తన ఆరోగ్యం బాగాలేదు, వెళ్ళనివా. నానా, ఆంటీ అచ్చు మా అమ్మ ఎలా పాడేదో అలానే పాడింది. నేను నిద్రలో అమ్మ తిరిగొచ్చింది అనుకున్నాను. ఆంటీ, మళ్ళీ ఆ పాట పాడండి, నేను పడుకుంటాను. సరే అను, తనని వెళ్ళనివ్వు, నేను పాట పాడతాను. నాన్న, ప్లీజ్ ఆంటీనే పాడనివ్వండి. వద్దని చెప్తున్నాను కదా. ఆర్తి గారు, తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. అలాగే శివాజీ గారు. పద అస్మిత. అత్తయ్య గారు, ఆ అమ్మాయి ప్రవర్తన విచిత్రంగా అనిపించట్లేదు మీకు? నాకు అసలేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా, చాలా పొద్దుపోయింది. మనందరం వెళ్ళి పడుకుందాం. జరిగిన దాని గురించి మనం రేపొద్దున మాట్లాడుకుందాం. యు నో వాట్ లవ్లీ, తను వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు మొదట్లోనే అనుమానం వచ్చింది. కానీ తను ఉన్నట్టుండి అందరి ముందు ఇలా పాడడం అనేది నేను కల్లో కూడా ఊహించలేకపోయాను. అది ఓకే కార్తీక్, నేను బావగారి గురించి ఆలోచిస్తున్నాను. తను నార్మల్ అవడానికి ట్రై చేస్తున్నారు. అస్మిత వచ్చి రాగానే సిమ్రాన్ అక్క గురించి గుర్తు చేయడం ప్రారంభించింది. శివాజీ గురించి పక్కన పెట్టండి. ఒక్క క్షణం నేనే అనుకున్నాను సిమ్రాన్ పాట పాడుతోందని. నేను అలాగే అనుకున్నాను. ఏమండి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు. కొన్ని విషయాలు మనం ఎంత ఆలోచించినా అస్సలు అంతు చిక్కవు. మీరు అమ్మాయిని గమనించారా? ఆ హావభావాలు, మాట్లాడే విధానం అచ్చం మన సిమ్రాన్ లాగానే ఉన్నాయి. గౌరీ, నువ్వు అనవసరంగా ఆలోచించుకో. ఇది తాత్కాలికం కూడా కావచ్చు కదా.
ఈ పాట చాలా మందికి వచ్చి ఉంటుంది, ఎవరైనా పాడగలరు. నిజమే, కానీ ఆ అమ్మాయి గౌరీ, మనం రేపు మాట్లాడుకుందాం, సరేనా? ఇక నువ్వు పడుకో, నన్ను పడుకో నువ్వు. అరే అలా ఎలా నిద్రపడుతుంది మీనాక్షి? ఇదంతా చూశాక భయంతో కాళ్ళు చేతులు వణుకుపోతున్నాయి తెలుసా మీనాక్షి? నిజం చెప్పాలంటే ఇదంతా చూశాక నాకు కూడా కొంచెం భయంగా ఉందండి. అచ్చం సిమ్రన్ పాడినట్టే తన పాట పాడింది కదండి. మీనాక్షి, నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. అడగండి. ఒకవేళ మన ఇంట్లోకి ఆ సిమ్రన్ ఆత్మగాని వచ్చేసిందంటావా? భలేవరే, అలాంటిదేం లేదు. సిమ్రన్ ఆత్మగీతమే ఏం లేదు. అంతేనా మీనాక్షి? ఒక్కవేళ సిమ్రానే మీకు తెలుసా గౌరక్క, ఏవో మంత్రతంత్రాలు ఈ ఇంట్లో అవుతున్నాయని కిట్టుగారు భయపడిపోతున్నారు. రాత్రంతా ఆయన నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. ఒకటే కంగారు పెట్టేశారనుకోండి. మీనాక్షి, అలాంటిదేం లేదు, భయపడకండి. అత్తయ్య, మీకేమనిపిస్తోంది? ఏం జరుగుతుందో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు. కానీ తన గురించి ఆలోచించాల్సిందే. ఏదో రహస్యం ఉంది తనలో. మీరు చెప్పేది నిజమే అత్తయ్య. మన కంటికైతే కనిపిస్తోంది, కానీ మనసుకి అంతుపట్టడం లేదు. సరే వదిలేయండి, పూజకు ఆలస్యం అవుతుంది, పదండి. నన్ను క్షమించండి. మీ అనుమతి లేకుండానే నేను పూజ చేశాను. అదేమిటంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నిద్ర లేచిన వెంటనే నేను పూజ చేస్తాను. అది మంచిదే కదా. ఇందులో క్షమాపణ అడగాల్సిన అవసరం ఏముంది? సుఖంగా ఉండు. అరేరే, నువ్వు ఆర్తి చెల్లెలవంటే నేను నమ్మలేకపోతున్నాను. తనకి నీకు పోలికే లేదు. ఎంతో అణుకువగా ఉన్నావు. మీ అత్తింటి వాళ్ళు చాలా పుణ్యం చేసుకునుండాలి. కానీ గౌరీ అక్కయ్య, అత్తారింట్లో వాళ్ళని సంతోషపెట్టడం అంత తేలికేం కాదు. గౌరీ అక్కయ్య, మన ఆడవాళ్ళని చాలా పేర్లతో పిలుస్తారు, దేవి, దుర్గా, శక్తి అని. కానీ వాస్తవానికి మాత్రం మనం ముక్కుతాడు వేసి ఆడిస్తే ఆడే ఆవులం. అదే మన ఆడవాళ్ళే గొప్ప అనుకుంటాం. దేవి, దుర్గా, శక్తి అని. వాస్తవానికి మాత్రం మనం ముక్కుతాడు వేసి ఆడిస్తే ఆడే ఆవులం. నువ్వు ఏమన్నావు ఇప్పుడు?
ఇప్పుడేదో అన్నావు కదా, అది నేనేమనలేదే. మీరందరూ పూజ కానివ్వండి, నేను అతిథుల గదిని శుభ్రం చేసొస్తాను. అత్తయ్య గారు తనిప్పుడు ఏమందో మీరు విన్నారు కదా. చూడు గౌరీ, ఇందులో అంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది? విషయం ఉంది అత్తయ్య. ఇవే మాటలు సిమ్రన్ నాతో అంది. అచ్చం ఇలాగే ఇవే మాటలు. ఏంటి? మీరు అడిగి పెడుతున్నారేంటి? గెస్ట్ రూమ్ అయితే ఇక్కడ కదా. నాకు అసలు పాటలు రావే. నేను ఇక్కడికి వచ్చాను. తీసుకోండి. కషాయం తాగండి, తలనొప్పి తగ్గిపోతుంది. నాకు తలనొప్పిగా ఉన్నప్పుడు సిమ్రన్ కూడా ఇలాగే కషాయం తెచ్చిచ్చేది. ఈ విషయం నీకెలా తెలుసు? అయినా ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఈ కషాయం తాగితే నాకు తలనొప్పి తగ్గుతుందని నీకెలా తెలుసు? తనకెలా తెలిసింది నాకు తలనొప్పిగా ఉందని? ఓయ్ లవ్లీ, ఇలారా త్వరగా. కమలా, నీ దగ్గర హనుమాన్ చాలీసుందా? నాకు కావాలి. హనుమాన్ చాలీసానా? నీకు నిన్ను భయపెట్టే ధైర్యం ఏ దయ్యానికుందని? ఏ, నేను మనిషినే కదా. నేను చూడ్డానికి అలా కనిపిస్తాను, కానీ నాకు భయంగా ఉంది. అప్పుడు ఆ కోడి ఆత్మకు భయపడ్డాను కదా, మరిప్పుడు ఏకంగా మనిషి ఆత్మ. చూడు లవ్లీ, నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు ఈ ఇంట్లో అంతా తేడాగా కనిపిస్తోంది. అయ్యో, నిన్న రాత్రి మబ్బు లేకుండా జోరు వాన, ఉరుములు మెరుపులు, ఒకటే హోరు గాలి. ఇదంతా చూస్తుంటే దీని వెనక ఏదో పెద్ద శక్తి ఉంది. తొందరగా హనుమాన్ చాలీసా ఇచ్చావంటే నేను నా గదికి వెళ్తాను. కమలా, అంత కంగారు పడకు, అలాంటిదేం లేదు. క్లైమేట్ మారుతుంది కదా, మనం కిటికీ తెరిచుంచాం కదా, దానివల్ల అంత పెద్దగా గాలొచ్చింది, అంతకన్నా ఏం లేదు అనుకున్నాను. అందుకే ఏ విషయం నేను నీకు చెప్పండి. నాకు తెలుసు నువ్వు నేను చెప్పిన మాటలు నమ్మవని. నువ్వు పట్నం పిల్లవి, కానీ నేను పల్లెటూరు అమ్మాయిని. నేను ఇంతకు ముందు మా ఊళ్ళో నా చెవులారా విన్నాను, నా కళ్ళారా స్వయంగా చూశాను కూడా. ఏంటి అర్థం లేని మాటలు? పిచ్చికాని పట్టిందా? చూడు లవ్లీ, నువ్వు ఏవైనా అనుకో పర్వాలేదు, కానీ నేను ఇప్పుడు చెప్పేది అక్షరాల నిజం. అది నిన్న రాత్రి ఒక అమ్మాయి వచ్చింది కదా, తన పేరేంటి? అస్మిత. తన హావభావాలు చూస్తుంటే నీకేం అనిపించట్లేదా? బాగా గుర్తు చేసుకో, తను నిజంగానే అస్మితయేనా? ఒకవేళ తన శరీరంలో వేరే ఇంకొక